భారీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. రెస్పాన్సిబిలిటీ ఎందుకు పెరుగుతుందండి? రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందని నేను భావిస్తున్నా. అభివృద్ధి అలాగే ఆంధ్రకీర్తి పతాక చంద్రబాబు నాయుడు పాలనాధ్యక్షుడికి పట్టాభిషేకం జరుగుతుందని నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విభేదించి విమర్శలు చేసేవాళ్ళు ఉండొచ్చు కానీ రాష్ట్రంలో ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదునో అభివృద్ధి చేయలేడు మాట్లాడే ఉండరు. ఏదో కొంతమంది 10 మంది రాష్ట్రం మొత్తం మీద 10-15 మంది మించి ఉండరని నేను భావిస్తున్నా. అలాగే ఆగిపోయిన అభివృద్ధి అంతా మళ్ళీ సాగిపోతుందని నేను నమ్ముతున్నా. చంద్రబాబు గారు అధికారంలో రావడం కోసం ఈ రాష్ట్ర ప్రజలతో పాటు నిర్జీవంగా పోలవరం, నిర్జీవంగా అట్టపైన ఉన్న అమరావతి, అలాగే పాడైపోయిన రోడ్లు కూడా చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండే ఇంత భారీ మెజార్టీ కట్టబెట్టారు. అలాగే అట్ ద సేమ్ టైం గన్నవరం నియోజకవర్గం నుంచి ఆ రోజు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా తెలుగుదేశం పార్టీలో గెలిచి చంద్రబాబు గారి కన్నీటికి కారణం, చంద్రబాబు గారి వేదనకు కారణం, అసెంబ్లీలో ఆయన భీషణ ప్రతిజ్ఞ చేయడానికి కారణం అయిన గన్నవరం నియోజకవర్గ ప్రజలు నాకు పట్టం కట్టి చంద్రబాబు గారు గిఫ్ట్గా ఇచ్చారు. చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఖాయంగా ఇస్తారు. మీ ప్రత్యర్థికి మేము అప్పుడే గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా నేను అభివృద్ధిని కోరుకునే మనిషిని కానీ నేను ఐటీ ప్రొఫెషనల్ని. నేను ఎవరి దగ్గర పని చేయలేదు. నేను పనికిమాల పనులు చేసిన మనిషిని కాదు. నేను అమెరికా నుంచి వచ్చి అట్టగా ఉంటా. రాజకీయాల్లో ఏంటంటే కింద పనిచేసిన కుర్రాళ్ళు కొంతమంది టెంప్టేషన్ టైంలో ఉంటారు. అందుకు జరిగిన చర్యగా నేను భావిస్తున్నాను. నేను ప్రతీకార రాజకీయాలు చేసే మనిషి కదా. నాకు గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నేను భావిస్తున్నాను కృష్ణమోహన్ గారు. థ్యాంక్ యూ. భారీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. రెస్పాన్సిబిలిటీ ఎందుకు పెరుగుతుందండి? రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందని నేను భావిస్తున్నా. అభివృద్ధి అలాగే ఆంధ్రకీర్తి పతాక చంద్రబాబు నాయుడు పాలనాధ్యక్షుడికి పట్టాభిషేకం జరుగుతుందని నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విభేదించి విమర్శలు చేసేవాళ్ళు ఉండొచ్చు కానీ రాష్ట్రంలో ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదునో అభివృద్ధి చేయలేడు మాట్లాడే ఉండరు. ఏదో కొంతమంది 10 మంది రాష్ట్రం మొత్తం మీద 10-15 మంది మించి ఉండరని నేను భావిస్తున్నా. అలాగే ఆగిపోయిన అభివృద్ధి అంతా మళ్ళీ సాగిపోతుందని నేను నమ్ముతున్నా. చంద్రబాబు గారు అధికారంలో రావడం కోసం ఈ రాష్ట్ర ప్రజలతో పాటు నిర్జీవంగా ఉన్న పోలవరం, నిర్జీవంగా అట్టపైన ఉన్న అమరావతి, అలాగే పాడైపోయిన రోడ్లు కూడా చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండే ఇంత భారీ మెజార్టీ కట్టబెట్టారు. అలాగే అట్ ద సేమ్ టైం గన్నవరం నియోజకవర్గం నుంచి ఆ రోజు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా తెలుగుదేశం పార్టీలో గెలిచి చంద్రబాబు గారి కన్నీటికి కారణం, చంద్రబాబు గారి వేదనకు కారణం, అసెంబ్లీలో ఆయన భీషణ ప్రతిజ్ఞ చేయడానికి కారణం అయిన గన్నవరం నియోజకవర్గ ప్రజలు నాకు పట్టం కట్టి చంద్రబాబు గారు గిఫ్ట్గా ఇచ్చారు. చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఖాయంగా ఇస్తారు. మీ ప్రత్యర్థికి మేము అప్పుడే గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా నేను అభివృద్ధిని కోరుకునే మనిషిని కానీ నేను ఐటీ ప్రొఫెషనల్ని. నేను ఎవరి దగ్గర పని చేయలేదు. నేను పనికిమాల పనులు చేసిన మనిషిని కాదు. నేను అమెరికా నుంచి వచ్చి అట్టగా ఉంటా. రాజకీయాల్లో ఏంటంటే కింద పనిచేసిన కుర్రాళ్ళు కొంతమంది టెంప్టేషన్ టైంలో ఉంటారు. అందుకు జరిగిన చర్యగా నేను భావిస్తున్నాను. నేను ప్రతీకార రాజకీయాలు చేసే మనిషి కదా. నాకు గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నేను భావిస్తున్నాను కృష్ణమోహన్ గారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అయితే గన్నవరం ఎమ్మెల్యే అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే వ్యక్తిని కాదు, నేను ఐటీ ప్రొఫెషనల్ని. ఈసారి గన్నవరంలో జరిగిన ఇష్యూస్లో అది తిరిగి పునరావృతం కాదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.